ప్రార్థన. ఆకాశమును, భూమిని, సముద్రములను, అందలి సమస్తమును సృష్టించిన సర్వశక్తి గల మా ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు మీరు ఎంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకడానికి, మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి నాయన. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా నాయన, విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మరి ఇంకా ఎంతకాలమైతే ఈ లోకంలో మేము బ్రతకాలని మీ గ్రంథంలో వ్రాసుకున్నారు నాయన, అంతకాలము కూడా మేమందరము కూడా తండ్రి పరిశుద్ధులుగా, పవిత్రులుగా బ్రతికి మీ చిత్తానుసారంగా ప్రవర్తించి వాక్యానుసారంగా జీవించి మీరిచ్చే ఆ నిత్యరాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, ఈ ఆరాధనా కార్యక్రమం అంతా సక్రమంగాను మర్యాదకరంగాను మీకు మహిమకరంగాను జరగడానికి సహాయం చేయమని దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని, సమాధానాన్ని మాకందరికీ అందించమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? మాట్లాడలేదు, సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు ఎంతకాలము. ఎంతకాలము అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతకాలము అనే పదాన్ని పదే పదే మనం వాడుతూ ఉంటాం, అవునా? ఎంతకాలం అనే పదాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఎవరైనా మన ఇంట్లో ఏ పని చేయకుండా, ఏ ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు అనుకోండి, ఏమంటాం? ఎంతకాలం ఇలా ఖాళీగా ఉంటావు, ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా, ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, ఏదైనా చెయ్యొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎంతకాలం నువ్వు ఇలా ఖాళీగా టైము వేస్ట్ చేస్తావు, ఏదో పని నేర్చుకోవచ్చు కదా, లేదా ఏదన్నా వ్యాపారం చేయొచ్చు కదా, లేదా ఏదైనా విదేశానికి వెళ్ళొచ్చు కదా అని మాట్లాడుతూ ఉంటాం. అంటే ఎంతకాలం నువ్వు ఇలా ఖాళీగా ఉంటావు. అలాగే మరికొంతమంది తాగుడికి బానిసైపోయి తాగుతూ తిరుగుతూ ఉంటారు. భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా అలా సంపాదించినదంతా కూడా తాగుడికి ఉపయోగిస్తూ అలా తాగుతూ తిరుగుతూ ఉన్న వారిని చూసి, ఇలా ఎంతకాలం తాగుతావా నువ్వు, ఎంతకాలం నువ్వు భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా బాధ్యత లేకుండా బ్రతుకుతావు, ఇలా ఎంతకాలం తిరుగుతావు అని చెప్పి మనం చాలామంది మాట్లాడటం మనందరికీ తెలిసిన విషయం. మరికొంతమంది దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. నువ్వు ఎంతకాలం ఇలా దొంగగా బ్రతుకుతావయ్యా, నీకు బుద్ధి జ్ఞానం లేదా, నీకు వయసు పెరిగింది కానీ నీకు జ్ఞానం లేదు, ఎంతమంది చేత తిట్టించుకుంటావు నువ్వు, ఎంతకాలం ఇలాంటి పనికిమాలని బ్రతుకుతావని దొంగతనం చేసే వాళ్ళని కూడా తిడుతూ ఉంటారు చాలామంది, అవునండి? అలాగే మరికొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు, ఏమండి? అక్రమ సంబంధాలు పెట్టుకుని భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉంటారు, వారిని కూడా తిడుతూ ఉంటారు. ఇలా ఎంతకాలం తిరుగుతావయ్యా తిరుగుబోతులాగా, నువ్వు మారవా, ఇంకా నువ్వు ఎప్పుడు మారతావు నువ్వు అని, ఇలా ఎంతకాలం ఈ బ్రతుకు, ఈ పాపపు బ్రతుకు నువ్వు విడిచిపెట్టవా అని ఆ తిరుగుబోతులను కూడా చాలామంది అనటం మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఎంతకాలం అనే మాట మనం చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటాం. దేవుడు కూడా అదే పదాన్ని ఉపయోగించాడు. ఆ పదం ఎలా ఉపయోగించాడో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, కీర్తన గ్రంథము 4వ అధ్యాయం
కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు? తీసరా 4:2 కీర్తనలు. ఏమండి? నరులారా అన్నాడు. నరులారా అంటే ఎవరు? మనమే. ఏమండి? నరులారా, ఎంతకాలము నా గౌరవము అవమానముగా మార్చెదరు? నాకంటూ ఒక గౌరవం ఉంది. ఎవరికి? దేవునికి. మనకి ఎలాగ లేదులేండి. ఏమండి? నాకంటూ గౌరవం ఉంది. నా గౌరవాన్ని ఎంతకాలము మీరు అవమానముగా మార్చెదరు అంటున్నాడు. అంటే దేవునికి ఉన్నటువంటి గౌరవాన్ని ఈరోజు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు ఏం చేస్తున్నారు? అవమానంగా మార్చేస్తున్నారు. అంటే దేవుని గౌరవాన్ని తీసేస్తున్నారు, దేవుని పరువు తీసేస్తున్నారు, దేవునికి అవమానం కలిగిస్తున్నారు, దేవుని నామాన్ని దూషించే వారిగా ప్రవర్తిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతకాలం అని అడుగుతున్నాడు దేవుడు. ఎంతకాలం నా గౌరవాన్ని మీరు అవమానముగా మార్చెదరు? అంటే మనం దేవుని గౌరవాన్ని అవమానంగా మారుస్తున్నామా? మారుస్తున్నాం. ఎలా మారుస్తున్నామో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా చూడండి పోయిలేరా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. తీసారా? సామెతల గ్రంథము 19వ అధ్యాయం 26వ వచనం. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. తండ్రికి కీడు చేసేవాడు, కష్టపడి సంపాదించి కని పెంచి పోషించినటువంటి తండ్రికి కీడు చేసేవాడు, కష్టపడి నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని తరిమేసేవాడు ఎలాంటి వాడట? అవమానమును అపకీర్తిని కలుగజేయవాడు. ఎవరికి అవమానం, ఎవరికి అపకీర్తి? ఇక్కడ భూమి మీద కన్నటువంటి తల్లిదండ్రులకు మాత్రమే కాదు. ఏమండి? భూమి మీద కష్టపడి కని పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులకు మాత్రమే కాదు, పుట్టించి కాచి కాపాడి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించినటువంటి పరలోకపు తండ్రికి కూడా అవమానం. అవునా కదండి? ఇప్పుడు తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేసాడు అనుకోండి ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు, అప్పుడు సమాజం ఏమంటది? వీళ్ళ దేవుడు ఇదే నేర్పించాడండి, వీళ్ళ దేవుడు ఇలా తండ్రికి కీడు చేయమన్నాడా, తల్లిని తరిమేయమన్నాడా, తల్లిదండ్రులను పట్టించుకోవద్దన్నాడా, తల్లిదండ్రులకు ఒక ముద్ద అన్నం పెట్టొద్దన్నాడా అని ఎవరంటారు? ఏమండి? ముందు దేవుడిని అంటారు. అవునా? కాబట్టి ఎవరికి వస్తుంది అవమానం? మన వల్ల, మనం చేసే నికృష్టమైన కార్యక్రమాల వల్ల ఎవరికి వస్తుందా ఈ అవమానం అంటే తండ్రి అయిన దేవునికి అవమానం వస్తుంది. కనుక ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరని అడుగుతున్నాడు దేవుడు. అంటే మన వల్లే దేవునికి అవమానం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా మన వల్లే అవమానం కలుగుతుంది. చూస్తారు ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. తీసారా? హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 6-5 వచనం, 5-6 వచనాలు. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, దేవుని
దివ్యవాక్యం ఇది. మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం ఎలాంటిది? దివ్యమైన వాక్యం ఇది. ఈ వాక్యం విలువ తెలియట్లేదు ఈరోజు చాలామందికి. ఏమండి? దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు చాలామంది తప్పిపోతున్నారు. అవునా? దేవుని దివ్యవాక్యాన్ని వింటున్నారు, మారు మనసు పొందుతున్నారు, దేవునిలోకి వస్తున్నారు, దేవుని శక్తి సామర్థ్యాలు, దేవుని సంకల్పాన్ని తెలుసుకుంటున్నారు, యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని తెలుసుకుంటున్నారు. తెలుసుకుంటున్న తర్వాత కొంతకాలం తర్వాత ఏమవుతున్నారు? మళ్ళీ తప్పిపోతున్నారు, మరలా లోకంలో కలిసిపోతున్నారు, మరలా పాత రోత జీవితంలోనికి వెళ్ళిపోతున్నారు. అలా తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు, యేసుక్రీస్తు వారిని మరలా ఏం చేస్తున్నారట? మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇలా తప్పిపోయిన వారు, ఇలా మరలా లోకంలో కలిసిపోతున్నవారు, మరలా పాపంలో పడిపోతున్నవారు, మరలా పాపానికి దోషలైపోతున్న వారు అందరూ కూడా యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు? మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. అంటే యేసుక్రీస్తు వారికి ఎవరి వల్ల అవమానం? మన వల్లే. మనం చేసే పనుల వల్ల ఈరోజు యేసుక్రీస్తు వారికి అవమానం. ప్రియమైన దేవుని వెళ్ళారా, మనకు అవమానం ఎలాగో వస్తుంది మనం చేసే పనుల వల్ల. ఏమంటే అది పెద్ద విషయం ఏం కాదు. ఏమండి? మన వల్ల ఎవరికి అవమానం రాకూడదు? దేవునికి అవమానం రాకూడదు. మన కోసం ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు వారికి అవమానం రాకూడదు. కానీ ఈరోజు మన వల్ల దేవునికి అవమానం వస్తుంది. అలాగే మన కోసం సిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా అవమానం వస్తుంది. ప్రియమైన దేవుని వల్ల కాదంటారా? ఈరోజు ప్రపంచ క్రీస్తు వల్ల యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతో అవమానం జరుగుతుంది, దేవుడు కూడా ఎంతో అవమానం జరుగుతుంది. కనుక ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అన్నాడు. ఎంతకాలం? ఇంకా మీరు మారరా? మీ బ్రతుకులు మార్చుకోరా? మీరు నాకు ఇష్టమైన మార్గంలో నడుచుకోరా? ఎంతకాలం మీరు ఇలా బ్రతుకుతారని దేవుడు అడుగుతున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24. రోమిలికి రాసిన పత్రిక 2:24. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. అంటే అర్థం ఏంటి? అవమానం కలుగుతుంది మీ వల్లే కదా. మీరు చేసే భయంకరమైనటువంటి వాక్య విరుద్ధమైనటువంటి పాపాల వల్లే కదా దేవునికి అవమానం కలుగుతుంది. మిమ్మును బట్టే అంటే మనల్ని బట్టే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అన్నాడు. అలాగే కింద ఇంకో మాట చెప్పాడు చూడండి, 4వ అధ్యాయం 2వ వచనంలో కీర్తన గ్రంథం. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. ఏంటి వ్యర్థమైనది? ఏంటి మరి? ఏమండి? వ్యర్థమైనది ఏంటి అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. ప్రసంగి గ్రంథం 12:8. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. 12:8. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే అని క్రీస్తుకు పూర్వమే సొలొమోను గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నాం? మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం. ఏమండి? సమస్తము వ్యర్థం అన్నప్పుడు లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమే. అంటే లోకంలో నువ్వు దేనినైనా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నావు. నీకు ఎందుకు ఉపయోగకరం కాని దానిని ప్రేమిస్తున్నావు. ఈరోజు లోకంలో ఉన్న వాటిని, లోకాన్ని ప్రేమించే వారు ఎక్కువ ఉన్నారా? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు ఎక్కువ ఉన్నారా? ఏమండి? దేవుని వాక్యాన్ని ప్రేమించే వారు తక్కువ ఉన్నారు. లోకాన్ని, లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారు ఎక్కువ ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదంతా వ్యర్థమని దేవుడు చెప్తుంటే ఆ వ్యర్థమైన దాన్నే ప్రేమిస్తున్నారు. ఈ వ్యర్థమైన వాటిలో వ్యర్థమైనది ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 2-3 వచనాలు.
యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, జనముల ఆచారములు వ్యర్థములు. తీసారా? ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమండి? యెహోవా సెలవిచ్చినదేమనగా అన్యజనుల ఆచారములు అభ్యసింపకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, జనముల ఆచారములు వ్యర్థములు అన్నాడు. ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకి ఎన్నో ఆచారాలు ఉన్నాయి, అవన్నీ వ్యర్థము అని దేవుడు తెలియజేస్తుంటే, ఈరోజు అదే ఆచారాలు ఎవరు పాటిస్తున్నారు? మేము క్రైస్తవులం, క్రీస్తు రక్తంతో కడగబడిన వారం అని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు కూడా అదే ఆచారాలు పాటిస్తున్నారు. పాటించట్లేదండి? ఈరోజు ఏదైనా కార్యక్రమం చేయాలంటే మంచి రోజులు వస్తారు, అవునా? శంకుస్థాపన చేయాలంటే మనకు ముహూర్తం పెట్టించాలి, అవునా? పెళ్లి చేయాలంటే ముహూర్తం, అవునా? అంటే మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎవరి ఆచారాలను బట్టి చేస్తున్నాం? మనం జనముల ఆచారాలను బట్టి చేస్తున్నాం, అవునా? ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ మార్పు అనేది రావట్లేదు క్రైస్తవ్యంలో. ఏమండి? ఈ ముహూర్తాలు పెట్టించడం, మంచి రోజులు చూడటం, మంచి గడియలు చూడటం, ఇవన్నీ కూడా ఎవరి ఆచారాలు? జనముల ఆచారములు వ్యర్థములు అని దేవుడు చెబితే, ఆ వ్యర్థమైన వాటిని ఈరోజు ఏం చేస్తున్నారు క్రైస్తవులు కూడా? తూచా తప్పకుండా పాటిస్తున్నారు. మొన్న ఒక శంకుస్థాపనకి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ వేరే ఒక దొంగ పాస్టర్ గారు కూడా వచ్చారు. ఆయన అంటున్నాడు, కరెక్ట్గా టైం చెప్పండి, ఆ టైంకి పెడతాం ఇటుక అంటున్నాడు. ఏమండి? ఒక దొంగ పాస్టర్ వచ్చాడు నాతో పాటు. ఆయన అంటున్నాడు, ముహూర్తం ఎన్ని గంటలకు కరెక్ట్గా నిమిషాలతో సహా సెకండ్లతో సహా చెబితే అదే టైంకి మేము ఇటుక పెడతాం అంటున్నాడు. ఏమండి? ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉంది అసలు? జనముల ఆచారములు వ్యర్థములు అని దేవుడు చెబుతుంటే, ఆ ఆచారాలు పాటించకూడదని చెప్పాల్సినటువంటి వాడు, మీరు టైం చెప్పండి, టైంకి మేము ఇటుక పెడతాం అంటున్నాడు. ఏమండి? తర్వాత మీ నెత్తి మీద చెయ్యి పెడతాం అంటాడు, అవునా? ఇప్పుడు మన దేవుని వాళ్ళరా. కాబట్టి ఇలాంటి ఆచారాలు పాటించటం వలన దేవునికి ఏం కలుగుతుంది? ఏమండి? అవమానం కలుగుతుంది. అందుకే ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అన్నాడు. ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు మీరు అన్నాడు. అందుకే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రసంగి గ్రంథం 5:10. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధి అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఏమండి? ఇంకో వ్యర్థమైనది చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. తీసారా? 5:10 ప్రసంగి గ్రంథం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యం అంటే ధనం. ధనాన్ని ఆశపడేవాడు, సంపాదించాలనుకునేవాడు ధనము చేత తృప్తి నొందడు. ధన సమృద్ధి అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియో వ్యర్థమే. ఈరోజు దేనికి విలువిస్తున్నారు మనుషులు? దేవుని వాక్యానిగా, ధనానిగా? ఏమండి? ధనానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వట్లేదు, దేవుని వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ, ఈ ధనమే జీవితం అనుకుంటున్నారు, ధనం సంపాదించడానికి పుట్టామనుకుంటున్నారు. ఆ ధనాన్ని కూడగట్టుకోవడానికే దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఉపయోగిస్తున్నారు. లాస్ట్కి ఏదో రోగం వచ్చి జీవితాంతం సంపాదించిన డబ్బు పట్టుకెళ్ళి మళ్ళీ ఎక్కడ ఇస్తున్నారు? హాస్పిటల్లో ఇస్తున్నారు. బతికించండి బాబు మమ్మల్ని ఏదో రకంగానే. చూసినా? ఎందుకు పుట్టామో తెలీదు, ఎవరి కోసం బ్రతకాలో తెలియదు, జనన మరణాల మధ్యకాలంలో ఏం చెయ్యాలి, ఎలా బ్రతకాలని తెలియక ఇంక జీవితాంతం డబ్బు 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 అంటా బ్రతుకుతున్నారు. ఇదంతా వ్యర్థం అని చెప్తున్నాడు దేవుడు. ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించదరు అన్నాడు. ఈరోజు ధనాన్నే ప్రేమిస్తున్నారు దేవుని కంటే ఎక్కువగా. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే సూది బెజ్జము ఉంటే సూది బెజ్జంలో దూరుట సులభం అన్నాడు. కాబట్టి ధనవంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు తప్ప దేవునిలో బలవంతులుగా ఉండడానికి మాత్రం ఇష్టపడలేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక దేవుణ్ణి ప్రేమించాలి తప్ప మనం లోకంలో మనిషి సృష్టించినటువంటి ధనాన్ని కాదు, ఈ ఆస్తులు అంతస్తులను కాదు, ఈ బంగారాలను కాదు, ఇవన్నీ మనకు కూడా రావు. ఎక్కడే ఉంటాయి, మనమే అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నారా? మన కళ్ళ ముందు ఎంతోమంది వెళ్ళిపోతున్నా కూడా మనకి ఏమాత్రము జ్ఞానోదయం
కలగట్లేదంటే మనల్ని ఏమనాలి చెప్పండి? అందుకే ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అన్నాడు. కాబట్టి వ్యర్థమైన వాటిని మనం ప్రేమించకూడదు. మనం ఏమని ప్రేమించాలి? నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించాలని దేవుని వాక్యం సెలవిస్తుంటే, దేవుణ్ణి తప్ప అన్ని ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి తప్ప అన్నిటినీ ప్రేమిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేశారు. కాబట్టి లోకంలో ఉన్న అన్నీ కావాలనుకుంటున్నారు, అన్నిటినీ ఇష్టపడుతున్నారు, అన్నిటినీ ప్రేమిస్తున్నారు. అందుకే ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అన్నాడు. ఇంకో మాట చెప్పాడు చూడండి, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అంటే ఎలా అబద్ధాలు ఆడాలా అని వెతుకుతూ ఉంటారు కొంతమంది, ఎలా అబద్ధ సాక్ష్యాలు చెప్పాలా అని వెతుకుతూ ఉంటారు చాలామంది. ఏమండి, ఎలా అబద్ధ సాక్ష్యం చెప్పించాలా అని వెతుకుతూ ఉంటారు కొంతమంది కొన్ని సందర్భాల్లో. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, అబద్ధం ఆడకూడదని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడా ఇశ్రాయేలీయులకి? చెప్పాడు చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం, నిర్గమకాండం 20వ అధ్యాయం, క్షమించాలి, నిర్గమకాండం 20వ అధ్యాయం 16 వచనం చూడండి. నిర్గమకాండం 20వ అధ్యాయం 16. నిర్గమకాండం 20వ అధ్యాయం 16. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని దేవుడు క్రీస్తుకు పూర్వం ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు తెలియజేసినప్పటికీ ఇశ్రాయేలీయులు ఏమనలేదు? అబద్ధాలు మానలేదు. అబద్ధం అంటే దేవునికి అసహ్యం అంట. దేవునికి అబద్ధం అంటే పరమాసహ్యం అంట. ఆ మాట కూడా మనం చూడగలిగితే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17 వచనం చూడండి. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 17 వచనం. తన పొరుగు వాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు, ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ప్రియమైన దేవుని వాళ్ళరా, తీసారా? జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 17 వచనం, పేజ్ నెంబర్ 780. తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. దుర్యోచన అంటే దురాలోచన చేయకూడదు ఎవరి మీద కూడా. అబద్ధ ప్రమాణము చేయనిష్టపడకూడదు, అబద్ధ ప్రమాణం చేయకూడదు అని ఎప్పుడు కూడా. కొన్ని సందర్భాల్లో చాలామంది అబద్ధ ప్రమాణాలు చేసేస్తూ ఉంటారు. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లలు, అబద్ధ ప్రమాణము చేయకూడదు, ఇటువన్నీ నాకు అసహ్యములు. ఇలాంటి ఒకవేళ మీరు చేశారా? ఇవన్నీ కూడా నాకు అసహ్యములు అని చెప్పి క్రీస్తుకు పూర్వం నుంచే దేవుడు ఇశ్రాయేలీయులు అందరికీ తెలియజేసినా కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసండి? యేసుక్రీస్తు ప్రభుల వారిని అప్పగించే విషయంలో, సిలువ వేయించే విషయంలో ఏం చేశారో తెలుసా? చూడండి ఒకసారి. మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 26:59. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకచుండిరి. ఎవరెవరంట? ప్రధాన యాజకులు. ఎవరు వీళ్ళు? ఏమండి, యూదులు. అవునా? ప్రధాన యాజకులు, మహాసభ వారందరూ కూడా యేసును చంపవలెనని, యేసుక్రీస్తు వారిని చంపేయాలి ఏదో రకంగా. ఎందుకు? యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు అందరూ కూడా. యేసుక్రీస్తు వారికి ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. మన సమాజ మందిరాలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. మన దేవాలయంలోకి ఎవరో రావట్లేదు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తే కొండ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అరణ్యంలో ప్రసంగం చేస్తుంటే అరణ్యంలోకి వెళ్ళిపోతున్నారు. సముద్ర తీరాన ప్రసంగం చేస్తే సముద్ర తీరం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మన దగ్గరికి ఎవరో రావట్లేదు. కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి. యేసుక్రీస్తు వారిని ఏమైనా సరే ఏదో రకంగా చంపేయాలని ఏం చేస్తున్నారట? ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యము వెదకచుండిరి. అబద్ధ సాక్ష్యాలని ప్రవేశపెట్టారట. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతురు అన్నాడు. ఏమండి, యేసుక్రీస్తు వారేమో మన పాపాల కోసం సిలువలో మరణించడానికి ఆయన వస్తే, యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి ఆయన వస్తే, యేసుక్రీస్తు వారి యొక్క రాక పరమార్థం అర్థం కాక యేసుక్రీస్తు వారిని చంపించడానికి ఏం చేశారట?
అబద్ధ సాక్ష్యాల్ని వెతుకుతున్నారట. అందుకే ఎంతకాలము అబద్ధమైన వాటిని మీరు వెతకుదురు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అబద్ధమైన వాటిని వెతకడం కాదు మన అందరం కూడా. ఎవరిని వెతకాలి? సత్యవాక్యం ఎక్కడ చెప్పబడుతుంది, ఎక్కడ అపోస్తలుల బోధ ఉంది, ఎలా బ్రతికితే మనం పరలోక రాజ్యానికి వెళతామనే దాని మీద మన మనసు పెట్టాలి తప్ప అబద్ధమైన వాటిని వెతకడం కాదు. అలాగే ఇదే కీర్తన గ్రంథంలో దేవుడు మరొక మంచి మాట తెలియజేశాడు. 82వ అధ్యాయం, కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 2వ వచనం చూడండి. 82:2 కీర్తన గ్రంథము 82వ అధ్యాయం 2వ వచనం. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలం మీరు అన్యాయంగా తీర్పు తీరుస్తారు? ఏమండి, దేవుడు అన్యాయంగా తీర్పు తీర్చొద్దని ముందు ధర్మశాస్త్రం తెలియజేసాడు, వీళ్ళకి తెలియజేశాడు. చూడండి ఒకసారి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు అని చెప్పాడు ధర్మశాస్త్రంలో. చెప్పాడండి? చెప్పాడు. న్యాయం తప్పకూడదు, మీరు అన్యాయమైన తీర్పు తీర్చకూడదు అని క్రీస్తుకు పూర్వమే మోషే గారి ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో తెలియజేశాడు. అలాగే జకర్యా గ్రంథం 7వ అధ్యాయం చూడండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 7:9. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకని యందొకరు కరుణ వాత్సల్యము కనపరుచుకొనుడి. తీసారమ్మా? జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి అంటే వాక్యాన్ని అనుసరించి మీరు ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. అన్యాయమైన తీర్పులు తీర్చకూడదు, అక్రమమైన తీర్పులు మీరు తీర్చకూడదు అని దేవుడు తెలియజేసినా కూడా యేసుక్రీస్తు వారికి ఎలాంటి తీర్పు తీర్చారు? అన్యాయమైన తీర్పు తీర్చారు. ఎవరు? వీళ్ళే, యూదులే. ఏమండి, అన్యాయమైన తీర్పు తీర్చి అన్యాయంగా ఆయనకు శిక్ష విధించారు. అయినప్పటికీ దేవుడు ఆయన ద్వారా మనకి ఏం చేశాడు? రక్షణ దయచేశాడు. అందుకే సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట సొలొమోను గారి ద్వారా తెలియజేశాడు. 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం చూడండి. సామెతల గ్రంథం 24:25. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. సామెతల గ్రంథం 24:25 అందరూ చూడాలి. న్యాయముగా తీర్పు తీర్చువానికి మేలు కలుగును. ఏం కలుగుతుందట? న్యాయమైన తీర్పు తీర్చాలి మనం ఎక్కడైనా సరే. ఏమండి, న్యాయమైన తీర్పు తీరిస్తే మనకు మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన అట్టి వారి మీదకి వచ్చును. క్షేమకరమైన దీవెన మనం పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మేలు మనం పొందుకోవాలంటే న్యాయమైన తీర్పు తీర్చాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఎంతకాలం మీరు అన్యాయమైన తీర్పు తీర్చుదురు అని దేవుడు అడిగాడు. ఎంతకాలం? ఈరోజు అన్యాయమైన తీర్పులు ఎక్కువగా జరుగుతున్నాయి ప్రపంచంలో. న్యాయమైన తీర్పులు ఎక్కడ కనబట్టలేదు. ధనం తీసుకోవడం, లంచాలు తీసుకోవడం, అన్యాయమైన తీర్పులు తీర్చి ఈరోజు ఎంతోమందిని ఏమన్నా అమాయకుల్ని శిక్షకు బలి చేస్తున్నారు. అందుకే అదే 82వ అధ్యాయంలో ఇంకో మాట చెప్పాడు చూడండి. ఎంతకాలము భక్తిహీనుని ఎడల పక్షపాతము చూపుదురు. ఎంతకాలము భక్తిహీనుని ఎడల పక్షపాతము చూపుదురు. పక్షపాతం చూపకూడదని దేవుడు తెలియజేశాడు. మరి పక్షపాతం చూపకూడదని తెలియజేశాడు చూడండి. లేవియాకాండము 24వ అధ్యాయం 22వ వచనం. లేవియాకాండం 24వ అధ్యాయం 22. లేవియాకాండం 24వ అధ్యాయం 22. మీరు పక్షపాతం లేక తీర్పు తీర్చవలెను. పక్షపాతం చూపకూడదు మీరు తీర్పు తీర్చేటప్పుడు. ఏమండి, పక్షపాతం లేక తీర్పు
తీర్చవలెను అని దేవుడు క్రీస్తుకు పూర్వమే ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీకి తెలియజేసినప్పటికీ ఇశ్రాయేలీలు ఏం చేశారు? పక్షపాతంతో తీర్పులు తీర్చారు. కనుక దేవుడు మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు సొలొమోను గారి ద్వారా తెలియజేస్తున్న అద్భుతమైన మాట. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు, ఇది క్రమము కాదు, ఇది క్రమం కాదు. తీసారమ్మా 18:5. తీర్పు తీర్చుటలో భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుటయు. పక్షపాతం చూపించకూడదు. వీడు మనోడే కదా, ఏమంటే వాడి మనోడు కాదు కదా అని చెప్పి పక్షపాతం చూపకూడదు అంటున్నాడు. పక్షపాతం చూపుటయు, నీతిమంతులకు న్యాయము తప్పించుటయు క్రమము కాదు, ఇది క్రమం కాదు. మరి ఏంటి? అక్రమం. ఇది క్రమం కాదు అన్నాడంటే అక్రమం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తీర్పు తీర్చే విషయంలో మనం ఏం చేయకూడదు? పక్షపాతం చూపకూడదు. ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపిస్తాడా? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం వాక్యపఠనం చేసుకున్నాం కదా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు పక్షపాతంతో తీర్పు తీర్చేవాడు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1:17. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చేవాడు తండ్రి. పక్షపాతం లేదా ఆయనకి? ఏమండి, వీళ్ళు క్రైస్తవులే కదా, లేదా వీళ్ళు ఇశ్రాయేలీలు కదా, వీళ్ళు యూదులు కదా, వాళ్ళు క్రైస్తవులు కాదు కదా, వాళ్ళు యూదులు కాదు కదా అని దేవుడు మనకొకలాగా వాళ్ళకొకలాగా తీర్పు తీర్చడు. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి, దేని బట్టి? మనం చేసే క్రియలు ఉన్నాయి చూసారా, మనం చేసే పనులు ఉన్నాయి చూసారా, ఆ పనులను బట్టి దేవుడు ఏం చేస్తాడట? తీర్పు తీర్చివాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. భయంతో గడపాలి మనందరం. భయం లేదు ఈరోజు క్రైస్తవ్యానికి. కావండి, భయం ఉందండి ఈరోజు? భయం లేదు. అందుకే భయం విడిచి బరి తెగించి భయంకరమైనటువంటి పాపాలు చేస్తున్నారు. భయం ఉన్నవాడు పాపం చేయడు. భయం ఉన్నవాడు పాపం జోలికి వెళ్ళడు. భయం ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. భయం ఉన్నవాడు దేవునికి దగ్గరగా ఉంటాడు. భయం ఉన్నవాడు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తాడు. అందుకే ఎంతకాలం అన్యాయంగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలము పక్షపాతము చూపుదురు, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చుదురు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతకెదురు అని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనందరము కూడా ఈ ఎంతకాలము అనే పదం మీద ఇప్పటి వరకు అయినటువంటి మాటలను బట్టి మనమందరము కూడా దేవుని గౌరవాన్ని అవమానంగా మార్చకుండా ఉండాలి. అలాగే ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అన్నాడు. వ్యర్థమైన వాటిని ప్రేమించకుండా సమస్తాన్ని సృష్టించిన దేవుణ్ణి మనం ప్రేమించాలి. అబద్ధమైన వాటిని వెతకకుండా మనం ఏం చేయాలి? సత్యాన్ని మనం వెతకాలి. అలాగే ఇంకేమన్నాడు? ఎంతకాలము అన్యాయమైన తీర్పు తీర్చెదురు. మనం అన్యాయమైన తీర్పులు మనం తీర్చకూడదు. ఎంతకాలం మీరు పక్షపాతం చూపిస్తారండి. మనం ఎప్పుడు కూడా ఎవరి మీద పక్షపాతం చూపించకుండా దేవుడు చెప్పిన విధంగా మనందరము జీవించి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. విన్న మాటలను విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని, ఆలోచించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, మీ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శేష జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా మేమందరము జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి వారసులు కావటానికి సహాయం చేయమని,
కృప చూపించమని, దయ చూపించమని, దయచేసి ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును సహకారమును మాకు అందరికీ అందించమని మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.